మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ని ఎమ్మెల్యేలకు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తరలి వెళ్లనున్నారు. అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు 3 బస్సులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సుల్లో రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఈ పర్యటనకు రాలేమని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యేలు. తాము కూడా కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ పర్యటనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. 5వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఓటోన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు సభలో చర్చించనున్నారు. అయితే సభలో చర్చ ఉంటుందా లేక వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. సభ ప్రారంభమైన 10 నిమిషాలకు అసెంబ్లీ నుంచి మేడిగడ్డకు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే సభ్యులందరినీ ఆహ్వానించారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇవాళ కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే మేడిగడ్డకు వెళ్లబోతున్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లున్నాయి, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి. అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఎమ్మెల్యేలు అంతా కూడా బయలుదేరాలని ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలు రానట్టుగా కూడా సమాచారం. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పర్యటనకు మాత్రమే పరిమితం అవుతున్నారని సమాచారం. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అక్కడ ఎలాంటి ఏర్పాట్లున్నాయి? గుడ్ మార్నింగ్ బిందు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను చూపించేందుకు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మొత్తం అందరు ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ మేడిగడ్డ పర్యటనకు ఆహ్వానించారు. అయితే మేడిగడ్డకు పర్యటనకు మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరం ఉన్నట్టు తెలుస్తుంది. మజ్లీస్తో పాటు సిపిఐ ఎమ్మెల్యే కూడా వస్తారని బీఆర్ఎస్ నేతలు వస్తారు. దానికి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మేడిగడ్డ దగ్గర కనివినీరగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బస్సుల్లో వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో ముఖ్యమంత్రి మాత్రం ఉప ముఖ్యమంత్రి వెళ్తారని చెప్తున్నారు. అయితే మేడిగడ్డకు దాదాపు 2 గంటల సమయం వరకు ఇక్కడికి మేడిగడ్డకు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. 2 గంటల నుంచి 3 గంటల వరకు ఏదైతే 7వ బ్లాక్లోని 20, 18, 19, 21 ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో వాటిని పరిశీలిస్తారు. అక్కడ స్థానికంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి లోపాలతో కట్టారు, ఎటువంటి ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారని చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఎల్ఎన్టీ కార్యాలయంలో స్థానికంగా నీటిపారుదల శాఖ అధికారులతో ఒక రివ్యూ నిర్వహిస్తారు. ఎందుకంటే మేడిగడ్డ ఎలాంటి లోపాలతో నిర్మించబడింది, ఎందుకు ఇట్లా కుంగిపోతున్నది, ఎందుకంటే మేడిగడ్డతో పాటు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు, నేషనల్ స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ కూడా ముప్పు ఉంది. ఎందుకంటే మేడిగడ్డ ఏ విధమైన నిర్మాణం చేశారో ఇతర బ్యారేజ్ కూడా అదే విధంగా నిర్మాణం చేశారు. కాబట్టి ఇతర మొత్తంలో టీఎంసీల నీరు కనుక ఉంచినట్టు తప్పనిసరి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ప్రాజెక్టు కూలిపోయే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలతోటి రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు. ఆ తర్వాత రివ్యూ అయిన తర్వాత అప్పటికే కేసీఆర్ సభ నల్గొండలో అయిపోతుంది. కాబట్టి కేసీఆర్ సభ నల్గొండలో ఏం మాట్లాడంత చూసిన తర్వాత 5 గంటల సమయంలో ముఖ్యమంత్రి ఆ మీడియాతో మాట్లాడినాడు. ఎందుకంటే మొత్తానికి ఎమ్మెల్యేలకు చూపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎటువంటి లోపాలు ఇన్ని లక్షల కోట్లు పెట్టి నిర్మించినప్పుడు ఏమాత్రం సేఫ్టీ తీసుకోలేదు, దీని నిర్మాణంలో క్యూరింగ్ లేదు, ప్రాజెక్టు దాదాపు 1,00,000 కోట్లు నీటి పాలయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా వెళ్తారు. మిగతా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు మాత్రం తిరిగి మళ్ళీ బస్సులోనే వెళ్తారని చెప్తున్నారు. అయితే ఇది ఏజెన్సీ ప్రాంతం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి నక్సలైట్ ప్రభావిత ప్రాంతం గత 3 రోజుల నుంచి కూంబింగ్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీధర్, ఇప్పుడు మీడియాను కూడా అలౌ చేయబోతున్నారా ప్రాజెక్ట్ పైక? వాళ్ళు రిలీజ్ చేసిన విజువలే తప్ప పర్టికులర్ గా ఎవరు వెళ్ళి చూసినది కూడా లేని పరిస్థితి ఉంది కదా బిందు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఏ మీడియాను కూడా అక్కడికి అలౌడ్ చేయలేదు. కొంత ఎవరైనా ఇల్లీగల్గా తీసిన వీడియోస్ తప్ప వాళ్ళు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు చెప్పిన బీజేపీ ప్రభుత్వం లాస్ట్లో వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కానీ ఇతర నేతలు వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ వచ్చాయి తప్ప ఇప్పుడు ఈ రోజు మాత్రం హైదరాబాద్ నుంచి మీడియాతో పాటు వరంగల్ మీడియా కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా చూపించే ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలు మేడిగడ్డ బ్యారేజ్ ఎలా కుంగిపోయింది, ఎంత కుంగిపోయింది, దీనివల్ల ఎంత నష్టపోయామని చెప్పే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఎందుకంటే మీడియాతో స్పెషల్ ఇన్వైట్గా పిలిచారు.
చేశారు. హైదరాబాద్ నుంచి మీడియాను కూడా జాతీయ ఛానల్స్ కూడా చాలా మందిని ఇక్కడికి ఇన్వైట్ చేసినట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా డిపిఆర్ అధికారులు చేస్తున్నారు. అయితే తొలిసారి మీడియా అఫీషియల్గా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే 7వ బ్లాక్లోకి పర్యటించిన నేపథ్యంలో అది ఎలా కుంగిపోయింది, దాదాపు 4 ఫీట్ల వరకు కుంగిపోయింది. కాబట్టి ఈ డ్యామేజ్ అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వం చేస్తున్నదని చెప్పొచ్చు. బిందు ఏది ఏమైనప్పుడు కూడా ఫస్ట్ టైం మీడియా ఆ మేడిగడ్డ బ్యారేజ్లోకి వెళ్తుంది. అదేవిధంగా మొత్తం ఎమ్మెల్యేలు కూడా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రావాలని చెప్పారు, కానీ బీజేపీ బీఆర్ఎస్ మాత్రం మేము రామని చెప్పారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే కూడా వస్తారని ముఖ్యమంత్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు బయలుదేరుతానికి తెలియదు. ఓకే ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ.